మహబూబ్ నగర్, అన్వాడ 2 మండలాలపై ముఖ్యంగా మహబూబ్ నగర్లోని 49 వార్డుల్లో పూర్తి అవగాహన పట్టు ఉన్న వ్యక్తి మన పాలమూరులో ఎవరైనా ఉన్నారా అంటే మనం ఇప్పుడు మాట్లాడబోయే లీడర్ ఆయన కంప్లీట్ అంటే పూర్తి అవగాహన ఉందని మనం చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్లో ఏదైనా స్కెచ్ చేస్తే అది రాజకీయంగా కానీ ఓట్ల పరంగా కానీ లేకపోతే ఏదైనా సరే ఒక స్కెచ్ చేస్తే ఒక ప్లానింగ్ చేస్తే ఆయన చరిత్రలో ఈరోజు వరకు ఫెయిల్యూర్ అనేది లేదు. అదేవిధంగా ఆయనకు దాదాపు 1980 నుండి అంటే 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో హేమీలను కూడా కూర్చోబెట్టి ఒక లీడర్గా ఎదిగింది. కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుండి ఒక పీక్లో ఒక పై స్థాయికి వరకు ఎదిగి ఒకానొక టైంకి వచ్చేసరికి గ్రౌండ్కి పడిపోయింది. మళ్ళీ లేచి ఇటీవల ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గెలుపులో ఆయనతో పాటు వాళ్ళ హోల్ ఫ్యామిలీ ఆయన గెలుపులో ప్రధాన భూమిక పోషించి మళ్ళీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన డేర్ అండ్ డైనమిక్ లీడర్, మేధావి, అపర చాణక్యుడిగా పాలమూరులో పిలువబడే చలువగాలి అమరేందర్ రాజు గారితో ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్. నమస్తే అన్న. నమస్కారం రమాకాంత్ రెడ్డి గారు. ఎట్లా ఉన్నారన్న? క్షేమం. మన మహబూబ్ నగర్ నియోజకవర్గం చూసుకుంటే మీ పేరు, మీ తమ్ముడు రాఘవేందర్ రాజు గారి పేరు తీస్తే చాలా మంది రెస్పెక్ట్ ఇస్తారు, ఇంకొందరు భయపడతారు. కొందరు వచ్చేసేమో మిమ్మల్ని తోపులు అంటారు, ఇంకా కొందరేమో మహాముదుర్లు అంటారు. అయితే నార్మల్ పర్సన్ తోపు ఎట్లయినరు, ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ ఎట్లయిననే విషయాలు ప్రజలకు తెలియచెప్పడానికే మన ఇంటర్వ్యూ ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్ అన్న. ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లో మీరు మీ కుటుంబం మొత్తం రాత్రింబవళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అయితే ఇక్కడ మీరు శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టడానికి ఇంత కష్టపడ్డారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కష్టపడ్డారా? ఏదైతేనేమి శ్రీనివాస్ గౌడ్ ఓడితేనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మొన్న డిసెంబర్ 3 కన్నా ముందు మహబూబ్ నగర్ 74 కాన్స్టిట్యున్సీకి 74 కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు ఎవరు కూడా స్వాతంత్రం లేదు. ఈ 74 నియోజకవర్గ ప్రజలకు డిసెంబర్ 3వ తారీఖు నుండే స్వాతంత్రం వచ్చింది. డిసెంబర్ 3 మధ్యాహ్నంకి వెళ్ళి కూడా ప్రజలు చాలా హ్యాపీగా తిన్నది పేకి పడుతూ ప్రజలైతేనేమి అధికారులు అయితేనేమి హ్యాపీగా జీవిస్తున్నారు. మీరు 1980 నుండి మీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది అంటే దాదాపు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర మీకుంది. మీరు, మీ బ్రదర్ శత్రు అన్న గారు కానీ, రాఘవేందర్ రాజు గారు కానీ, శ్రీనాథ్ అంటే ఇట్లా మీ ఫ్యామిలీ మొత్తం మహబూబ్, మెయిన్గా మీరు మహబూబ్ నగర్ లోకల్, మీకంటూ మంచి ఫాలోయింగ్ ఉంది. మహబూబ్ నగర్ అర్బన్ తీసుకున్నా సరే, మహబూబ్ నగర్ రూరల్ తీసుకున్నా, హన్వాడ మండల్ అన్ని దానిపైన మీకు మంచి పట్టు ఉంది. ప్రతి వార్డులో కూడా ఎవరిని పట్టుకుంటే ఓట్లు వస్తాయి, ఎవరు చరిత్ర అయిందని మీకు పూర్తి అవగాహన ఉంది. అంత అవగాహన ఉంది. ఆర్థికంగా ఉన్నారు మీరు, బుద్ధిబలం, అంగబలం అన్నీ ఉన్న మీరు ఎందుకు మీరు ఎమ్మెల్యేగా నిలబడాలని అనుకోలేదు? మీ ఫ్యామిలీ నుండి మీరైనా నిలబడవచ్చు కదా, ఎందుకు నిలబడలేదు? ఒకే ఒక్కటి, మాజీ మంత్రి గారు 2014లో అతను ఎమ్మెల్యేగా ఉన్నారు. మా సతీమణి రాధా అమర్ గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. 2014 నుంచి 2017 వరకు కూడా ప్రతిదీ బ్రేకులు. అతను ఎమ్మెల్యే గారు గతంలో మున్సిపల్ కమిషనర్గా చేసి వచ్చారు. అతని అనుభవాన్ని మొత్తం వాడుతూ ఏ విధంగా అయినా వీళ్ళని పార్టీలో జాయిన్ చేసుకోవాలనే అది ఉద్దేశం అనుకున్నప్పుడు తర్వాత తెలిసింది దురుద్దేశం అని. ఆ రాంగ్ స్టెప్ వల్ల 2017లో ఏదైతే నేను టీఆర్ఎస్ పార్టీలకు మాజీ మంత్రి గారి మాటలను పోవడము మేము చేసిన అతిపెద్ద పొరపాటు.
మీరు 2017లో మీరు బీఆర్ఎస్ లో కలిసినప్పటికీ మీకంటే అప్పుడు రాధా గారు మున్సిపల్ చైర్మన్ గా, మీరు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు ఉంటే కూడా మిమ్మల్ని మీ పనులు చేసుకోనియకుండా మీ మీద చాలా ప్రెషర్స్ ఇచ్చిందని మాకు సమాచారం. అది ఎంతవరకు నిజం? అది 100% వాస్తవము. మేము పార్టీ మారేటప్పుడు అంత ఆలోచన చేయాలి, కానీ తర్వాత సినిమా మొత్తం మా కళ్ళ ముందు కనిపించింది. అమరుకు ముస్లిమ్స్ మైనార్టీ సోదరులు మంచి రిలేషన్ ఉంది. అమర్ వచ్చేసి బీసీ కమ్యూనిటీ, అమర్ సత్యమని రాధా అమర్ వచ్చేసి ఒక రెడ్డి సామాజిక వర్గం. ఎట్లన్నా నా రాజకీయం 4 కాలాలు నడవాలంటే ఈ కుటుంబాన్ని తొక్కితే తప్ప నేను మహబూబ్నగర్లో అనుకున్నది సాధించలేను అనే దురుద్దేశంతో మాజీ మంత్రి గారు వాస్తవం కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎవరి మీద చేయని హరాస్మెంట్ మా కుటుంబం మీద చేశారు. ఇంకొక విషయం వస్తే, ఇటీవల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు కానీ మీ తమ్ముడు రాఘవేందర్ రాజు గారి పాత్ర చాలా ప్రధానమైంది. అంటే మీ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం మీరు చాలా కష్టపడ్డారు. ఎమ్మెల్యేకి ఎలా కష్టపడ్డారో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా బాగా కష్టపడ్డారు. ఇప్పుడు ఎవరైతే ఓటర్స్ ఉంటారో దానికి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లతో మీరు వెళ్ళి మాట్లాడినరు, చాలా చేసిందని విన్నాం. అది ఎంతవరకు నిజం? అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరు గెలవబోతున్నారు? ఎమ్మెల్సీ అభ్యర్థిగా 100% మన జీవన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా పాత్ర ఏంటంటే, మన్న జీవన్ రెడ్డి గారు మా చిన్న తమ్ముడు రాఘవేంద్ర రాజుకు క్లాస్మేట్తో పాటు మన్న జీవన్ రెడ్డి మా సతీమణికి చాలా దగ్గర బంధువు కావడమే కాకుండా, మన్న జీవన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ గొడుగు కింది నిలబడి పోటీ చేసిండు. కాబట్టి 100% మేము 1981 నుంచి కౌన్సిల్ ఉన్నాం. అప్పటి నుంచి ఉన్న కొందరు పాత కౌన్సిలర్లు అయితేనేమి, అప్పటి నుంచి ఉన్న కొందరు నాయకులు అయితేనేమి, అందరినీ కూడా పేరున పర్సనల్ కలిసి ఇట్లా నిలబడ్డ అభ్యర్థి ఇట్లా మాకు దగ్గర, మాకు బంధువు వాళ్ళే, మేము కౌన్సిల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మీకు సపోర్ట్గా ఉన్నామో సేమ్ మన జీవన్ రెడ్డి గెలిచిన తర్వాత అతని టర్మ్ మొత్తం కూడా సేమ్ అలాంటి సపోర్ట్ దొరుకుతుందని ఓటర్లకు భరోసా కల్పించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మీరు కానీ రాఘవేంద్ర రాజు గారు కానీ రాధా అమర్ గారు కానీ మీ ఫ్యామిలీ చాలా కష్టపడ్డారు. ఎమ్మెల్సీని గెలిపించడంలో కూడా గెలిపించాలని మీరు చాలా కష్టపడ్డారు. మరి మీరు ఇంత కష్టపడ్డ మిమ్మల్ని అధిష్టానం ఇంకా ఎందుకు గుర్తించడం లేదు? మీకు కానీ రాఘవేంద్ర రాజు గారికి కానీ ఎందుకు పదవిలు, అంటే ఏదో ఉన్నత పదవి వస్తుంది, నామినేటెడ్ పోస్ట్ వస్తాయి అని బయట మాట్లాడుకుంటున్నాం. మహబూబ్నగర్లో చాలా మంది సోషల్ మీడియాలో వినబడుతున్నాయి మెసేజ్లు కానీ మరి మీకు ఎందుకు ఇంతవరకు అధిష్టానం గుర్తించడం లేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా కూడా 2007 సంవత్సరం ముందుకెళ్ళి మేమేంది, మా క్యారెక్టర్ ఏంది అనే ప్రతి విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాకపోతే ఈ ఎంబడెంబడే నోటిఫికేషన్స్, అతను ముఖ్యమంత్రి కావడం అనుకోండి, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనుకోండి, 6 గ్యారెంటీలు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అనుకోండి, వాటిలో వారు బిజీ ఉన్నారు. కానీ ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ సరే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మాకు ముఖ్యమంత్రి, కానీ పర్సనల్గా మా కుటుంబంలో ఒక సభ్యుడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము అడగాల్సిన అవసరం లేదు. వారికి అవకాశం వచ్చినప్పుడు ఎక్కడో అక్కడ ఖచ్చితంగా న్యాయం చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జడ్పీటీసీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు పోయినరు. వారు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు వారికి సపోర్ట్ చేసిన వాళ్ళకు ఒక 4 రోజులు లేట్ అయినా ప్రతి ఒక్కరికి కూడా ఆయన న్యాయం చేసిండు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నార్మల్గా మాది ఆర్టీకి న్యూస్ వేదిక ద్వారా ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్ ఇంటర్వ్యూస్ సక్సెస్ అవుతున్నాయంటే రీజన్ ఏంటంటే, నేను నా దృష్టికి ఏదన్నా అంటే కార్యకర్త నుండి కానీ ప్రజల నుండి కానీ ఏదైనా సమాచారం వచ్చిందంటే, నేను లీడర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ సైడ్కి అడిగేస్తాను. అంటే మనం లోకల్ ఉండడం వల్ల, లీడర్స్తో ఉన్న పరిచయం వల్ల నేను అడిగితే కూడా వాళ్ళు చాలా స్ట్రైట్గా ఆన్సర్ చెప్తున్నారు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అంటే మేము వారధిగా, అంటే ప్రభుత్వానికి కానీ నాయకులు కానీ ప్రజలకు కానీ వారధిగా ఉంటాం. అందుకే నేను అడుగుతా, వాళ్ళు కూడా అంతే స్థాయిలో సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు సమాధానం ఇచ్చుకోవాలి కాబట్టి. అయితే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీ మీద కొన్ని ఆరోపణలు అనుకోండి, లేకపోతే ప్రజలు కొన్ని మీ గురించి మాట్లాడుకుంటున్నారు, అవి నేను చాలా స్ట్రైట్గా అడగపోతున్నా. మీరు ముక్కుసూటి మనిషి, మీరు కూడా స్ట్రైట్గా ఆన్సర్ ఇస్తారు. నాకు సమాధానం కూడా అంతే స్ట్రైట్గా ఇస్తారని నేను అనుకుంటున్నాను. అయితే మీరు కష్టపడ్డారు, నాయకులను గెలిపించడంలో ముందున్న మీరు, నేను ఇంతకుముందు అడిగినట్టు పదవులు తీసుకోవడంలో వెనుకబడ్డారు. కానీ పైసలు సంపాదించడంలో మాత్రం అమరేందర్ రాజు గారు పాలమూరులో నెంబర్ 1లో ఉన్నారు. ఎందుకు అంటే చెప్తాను నేను. మీ మీద ఉన్న ఆరోపణ చికెన్ వేస్టేజ్ విషయంలో కానీ, లేదు ఇసుక మాఫియా, పాలమూరులో ఉన్న ఇసుక మాఫియాలో మొత్తం
అమరేందర్ రాజు గారి కనుసన్నల్లోనే నడుస్తుంది, ఫుల్ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అమరేందర్ రాజు గారు అని మీ మీద ఒక ఆరోపణ, అది ఎంతవరకు నిజం? ఆరోపణలు వస్తున్నట్టు కొంత నా వరకు కూడా వచ్చింది, కానీ అది ప్రజలు ఆరోపించింది కాదు. ఏదో రాజకీయ పరంగా కొందరు మేము ఎదుగుతామేమో అనే దురుద్దేశంతో లేపుతున్న పుకార్లే. ఒకవేళ వారు నేరుగా ఇప్పుడు మీరు అడిగినట్టు వారు మా ముందుకు వచ్చి మాట్లాడితే తప్పకుండా సమాధానం చెప్పడానికి సిద్ధము. మీ ద్వారా వారిని అడుగుతున్నా, ఎలాంటి సాక్ష్యాధారం చూపించినా ఈ మహబూబ్నగర్ పట్టణం నేను పుట్టి పెరిగి నా మాయమంతులున్న ఊరు ఇడవడానికి నేను సిద్ధం. మొదటి మాట. రెండో మాట, 2005లో గౌరవ ఉబేదుల్లా కొత్వాల్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు, నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నా. అంతకన్నా ముందు 2005కు ముందు ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి చికెన్ సెంటర్లు నడుస్తున్నాయి మహబూబ్నగర్లో. వాళ్ళు చికెన్ అమ్ముకోవడం, ఆ చికెన్ వేస్టేజ్ కానీ, ఆ స్కిన్ కానీ, ఈ ఏనుగుండ చిక్కుడువా కాలువనో, ఈ బాయమ్మ తోట గాన్లో చెరువులను, లేదంటే పాతపాలమూరు దగ్గరనో ఆ వేస్టేజ్ పడేస్తే ఆ రోడ్డు పోయేటప్పుడు అది కుళ్ళిపోయి ఆ స్మెల్ తోటి ఆ రోడ్డుపై పోయే వాళ్ళకైతే ఈ ఇండికేటర్లు కొట్టుకున్నట్టు ఈ నరాలు కొట్టుకునేటివి. ప్రజల ఆరోగ్యం చాలా పరిస్థితి ఘోరంగా అయి ఉండే. ఆ సందర్భంలో నేను కోత్వాల్ గారిని రిక్వెస్ట్ చేసిన, అన్న ఈ చికెన్ వేస్టేజ్ మోరీలలో వాడేయడం వల్ల లేని రోగాలు వస్తున్నాయి అంటే మరి ఎట్లా చేద్దాం రా బాబు? ఏం లేదన్న వాళ్ళకి నోటీసులు ఇస్తాము. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా స్పందించలేదు. ఒకరోజు అంటే తెల్లారితే దసరా పండుగ రాత్రి శానిటేషన్ సిబ్బంది, అప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్ జయంత్ రెడ్డి గారు ఉండే, వారి సిబ్బందిని తీసుకొని ఎక్కడెక్కడైతే వీళ్ళు చికెన్ వేస్టేజ్ చేస్తారో వారికన్నా ముందు మా సిబ్బంది మరియు మేము పర్సనల్గా సైట్ మీద ఓ పొదలలో దాక్కొని ఓ దొంగలను పట్టుకుని పోలీసు వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసి వాళ్ళ వెహికల్స్ను, ఆ వేస్టేజ్ అయినకి తెచ్చిన వెహికల్స్ను మొత్తం సీజ్ చేసి ఆ వేస్టేజ్ని తీసుకుపోయి ఒక గుంత తీసి పాతిపెట్టి మున్సిపాలిటీలో సీజ్ చేయడం జరిగింది. అప్పుడు టోటల్ పట్టణంలో ఉన్న చికెన్ సెంటర్ యజమానులు మొత్తం అక్కడికి రావడం జరిగింది. మా చైర్మన్ గారు వాడు ఎన్నోసార్లు చెప్పిండు, మేము నోటీసులు కూడా పంపినాము. మొండోడు వాడు వినడు, ఏమనుంటే మీరే మాట్లాడినంటే ఈ చికెన్ సెంటర్ల యజమానుల తరఫున ఒక పెద్ద మనిషి కట్కి రమేష్ అని ఉంటాడు. ఆయన అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్యకట్క సంఘం అధ్యక్షుడు. అతనికి మాకు మంచి ఫ్యామిలీ రిలేషన్ ఉంది. అరే ఏం రా ఎట్లా బతకాలి ఏంది అంటే, మీరు బతకనీకి పట్టణంలో జనాలను చంపుతారా అని నేను కమిషనర్ గారి దగ్గర తీసుకుపోతే కమిషనర్ గారు ఉండి, అవునండి మళ్ళీ మీరు వ్యాపారం చేసుకుంటుండ్రు, ప్రజల ఆరోగ్యంతో చిలగాట మాటొద్దు, చికెన్ వేస్టేజ్ అనేది మోరీలలో వేస్తే మీ మీద కేసులు అవుతాయి అంటే మరి మేము ఏం చేయాలి సార్ అన్నారు. అప్పుడు కమిషనర్ గారు ఎక్కేసిండ్రు 2 ట్రాక్టర్లు, ట్రాక్టర్ సిబ్బంది, ట్రాక్టర్ కిరాయి, డీజిల్ 65,000 ఒక ట్రాక్టర్కు, 1,30,000 రూపాయలు అవుతాయి. మొత్తం టౌన్లో మేము కలెక్ట్ చేసి మా డంపింగ్ యార్డ్లో తీసుకుపోయి దాన్ని గుంత తీసి పూర్తి చేస్తామని చెప్పిండ్రు. మేము అంతా ఇవ్వలేమని ఆ చికెన్ సెంటర్ యజమానులు చెప్పినప్పుడు నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి, నేను చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసి, అన్న వాళ్ళు ఏదో ఇచ్చేది కానీ మిగతా ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీరు పూర చిన్న షాపుకు 300 రూపాయలు నెలకు, ఒక మంచి షాపుకు 500, హోల్సేల్ పెద్ద షాపుకు 1000 రూపాయలు లెక్కన డిసైడ్ చేసి మన మున్సిపల్ జవాన్ ద్వారా కలెక్షన్ చేయండి. అది ఎంతైనా రాని, మిగతా డబ్బులు మనం వేసి చేద్దామంటే ఆ 2006లో స్టార్ట్ అయింది. 2018 వరకు కూడా ప్రతి చికెన్ సెంటర్కి పోయి కలెక్ట్ చేసి డంపింగ్ యార్డ్ తీసుకుపోయి జేసీబీ తోటి గుంత తీసి పాతి పెట్టినాం. ఇది మా పీరియడ్లో జరిగింది. ఇంకా 2018 తర్వాత అన్ని డ్రామాలు. ఒకరు పోయి డిఎంఏ అంటే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర లెటర్ తీసుకుంటారు, ఈ చికెన్ వేస్టేజ్ ఫలానా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఇంత మున్సిపాలిటీకి డబ్బులు కడతారు కాంట్రాక్ట్ లాగా. అది చేసుకొని ఏదో అవన్నీ కలెక్ట్ చేసుకుపోయి చేపలకి వేస్తున్నట్టు మాకు తెలిసింది. కానీ చేపలకి ఇస్తానా, అది చేపలు మనుషులు తింటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా? అవును ఉన్నాయి. 2018కి ముందు అట్లా జరగలే కదా మేము అధికారంలో ఉన్నంత వరకు. ఇప్పుడు జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మిత్రులైనా ఇంకోరైనా దాన్ని ఆపాల్సిన బాధ్యత ఉంది. 2018 తర్వాతనే ఇది జరిగింది. అప్పటికి శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యే నుంచి మంత్రి అయినరు. అతను ఆల్రెడీ అతనికి అనుభవం ఉంది, మున్సిపల్ కమిషనర్గా వేసింది కాబట్టి కొత్త వ్యాపారాల భాగమే
ఈ చికెన్ వేస్టేజ్ అనేది వేరే తరలిపోయి ఆ చేపలకు ఆహారంగా వాడుతున్నట్టు నేను వింటా ఉన్నా. తప్పితే మీ పేరు ఎందుకు వస్తుందని ఎందుకు? అరే మళ్ళీ ఎవరో ముందర వచ్చి చెప్తా కదా, నేను సమాధానం చెప్తా కదా. ఇంకొక విషయం, ఇది ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్ టైంలో ప్రతి ఒక్కరి మైండ్ లో ఉన్న ప్రశ్న. నాకు చాలా మంది చెప్పిండ్రు, నేను అడుగుతున్నాను. నేను కౌంటింగ్ రేపు అన్నప్పుడు జడ్చర్ల దగ్గర ఉన్న జామ్ హోటల్ దగ్గర అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి? ఎందుకంటే మీరు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి తమ్ముడిని చూసుకుందాం రాని మీరు అన్నట్టు, ఈ రోజు నువ్వా నేను చూసుకుందామని ఆయన కూడా వాళ్ళ టీంని తీసుకొని ఆడికి వచ్చేసరికి మీరు గాయపోయినరని, ఇంకా దాన్ని తీసుకొని ఆయన మహబూబ్నగర్కి వచ్చినప్పుడు ఆడ ఇంకా ఆ కోపంలో గట్టు వెంకటరెడ్డి ఉంటే ఆయన మీద చేయి చేసుకున్నారని. ఇంకోటి, అదే సమయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా జమ్ హోటల్ కూడా వచ్చిందని విశ్వసనీయ సమాచారం. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందని కౌంటింగ్ ముందు రోజు, ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు? మొదటి మాట ఏంది రమాకాంత్ గారు అంటే, ఆ మంత్రి గారు కానీ వారి తమ్ముడు కానీ ఏదో నా దగ్గర ఫోన్లో మాట్లాడి నేనున్న ప్లేస్కి వచ్చే స్థాయి, ఆ దమ్ము ధైర్యం వాళ్ళ లోపల ఉందని నేను అనుకోను. మొదటి మాట. రెండో మాట, పడమటి శ్రీకాంత్ రెడ్డి అని అతను కూడా మా మిస్సెస్ వారికి రిలేటివ్ కావాలి. చిన్నప్పటికెళ్ళి యూత్ కాంగ్రెస్లో ఆ బాబు తిరిగిండు. ఆ బాబుకు మాకు పరిచయాలు ఉన్నాయి. ఆ బాబు నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అన్నా అని అడిగిండు. పడమటి శ్రీకాంత్ రెడ్డి నాకు ఫోన్ చేసిండు, శ్రీకాంత్ గౌడ్ కాదు. చేసినప్పుడు తమ్ముడు నేను ఇక్కడ జమ్ దగ్గర భోజనం చేస్తున్నా అంటే, ఇదే ఆ రోజు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్లు అనేవి వస్తూ ఉన్నాయి కదా, ఆ విధంగా నా లొకేషన్ ఇవన్నీ చెక్ చేసుకొని పోలీస్ ద్వారా పూర్తి స్థాయిలో పోలీసును వాడి నా ఫోన్ ట్యాప్ చేసి అక్కడికి వచ్చిందని నాకు 2 days తర్వాత తెలిసింది. నాకు నెక్స్ట్ డే కౌంటింగ్ ఉంది, ఏజెంట్లను కూర్చోబెట్టాలి. అందులో భాగంగా జస్ట్ ఫ్రెండ్స్ ఎంబడి పోయి అక్కడ భోజనం చేసిన మాట వాస్తవం. మళ్ళీ వచ్చి మా పనులు మేము చేసుకున్నాము. ఆ 2 రోజులకు కానీ నాకు తెలియదు వాళ్ళు అక్కడికి వచ్చిండ్రని. ఆ తర్వాత ఈ గట్టు వెంకటరెడ్డి ఇంటి దగ్గర గొడవ చేసిందని నాకు 48 hours తర్వాత నాకు తెలిసింది. వాళ్ళు ఎందుకు వచ్చినట్టనా? అడిగి ఏం చేద్దాం అనుకుని వచ్చింది? ఎందుకు? ఏమో బాగా తాగిన మైకంలో ఉండ్రు, ఊగుతుండ్రు, తూగుతుండ్రు, పెద్ద గుంపు వచ్చింది. మాజీ మంత్రి గారు వాళ్ళ తమ్ముని కోసం ఓన్ డ్రైవింగ్ చేస్తూ లుంగి కట్టుకొని వచ్చిండు అనేది నేను విన్నా, నేనైతే చూడలే. ఇంకొక విషయం వస్తే, మీరు ఎవరిపైన చేయి చేసుకున్నారని కూడా సమాచారం కౌంటింగ్ హాల్లోనే. ఎందుకోసం అదంటే ఆ ఇష్యూ ఏంటి? అంటే వారు ఒక గడిచిన 5-6 సంవత్సరాల నుంచి అసలోడేమో ఎక్కడుండో కానీ ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటోళ్ళు ఎక్కువ అయ్యిండే. దట్టు వాళ్ళు నన్ను ఎలక్షన్ మొత్తం కూడా నన్ను ఏదో టెంప్ట్ లేపాలి, నన్ను ఎలక్షన్లో బయట ఉండనియొద్దు అనే ఉద్దేశంతో నానా రకాలుగా వాళ్ళు, ఇంకా మోటు భాషలు చెప్పాలంటే గెలుక్కున్నాడు అంటారు చూడు, అట్లా గెలుక్కున్నారు నన్ను. కాకపోతే నేను ఆ టైంలో టెంప్ట్ అయితే నేను ఖచ్చితంగా ఎలక్షన్లో బయట ఉండాల్సిన అవసరం చాలా ఉండే. కాబట్టి వాళ్ళు ఎంత టెంప్ట్ లేపినా నేను టెంప్ట్ కాకుండా ఓపికగా ఉన్నా. ఆ రోజు వాళ్ళు కనిపించిండ్రు, నా ఓపికకు రిజల్ట్ కూడా వస్తూ ఉంది. ఇంకా ఉంది బిడ్డ మీ సంగతి అనే మాట నేను అన్నమాట వాస్తవం, నిజం. ప్రస్తుతం తెలంగాణలో సంచలనం రేపుతున్న సమస్య ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. ఇటీవల మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా డీజీపీకి కంప్లైంట్ చేశారు. నా ఫోన్ నేను కూడా బాధితున్నాయి, గత 5 ఏళ్లుగా నా ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉందని. ఇటీవల మన కౌన్సిలర్ బుర్జు సుధాకర్ రెడ్డి గారు కూడా మన ఎస్పీకి కంప్లైంట్ చేశారు, మా ఫోన్ ఇట్లా ట్యాపింగ్ అయ్యింది. నాకు తెలిసి మీరు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారితో మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ చాలా బాధలు అనుభవించారు. మీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని మీకు ఎప్పుడు అనిపించింది? ఏమైనా సంఘటనలు ఉన్నాయా ట్యాపింగ్ అయిందని మీరు అనుకోవడానికి? 100% మా ఫోన్లు అందరివి, మా కుటుంబ సభ్యులు అనుకోండి, మా మిత్రులు అనుకోండి, మా అందరి ఫోన్లు ట్యాప్ అయిన మాట 100కి 100 నిజం. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నడుస్తుందో అది సెక్షన్ ఏ. ఇక్కడ మహబూబ్నగర్లో మంత్రి గారు ఏదైతే ఫోన్ ట్యాప్ చేసిండ్రో సెక్షన్ బి. అంటే అక్కడ ఏదైతే సిస్టమ్ పెట్టిండ్రో అది అక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీ అనుకోండి, ఇంకోటి అనుకోండి. మంత్రి గారు ఏవైతే 74 కాన్స్టిట్యున్సీ అనుకోండి, అతనికి హైదరాబాద్లో ఉన్న ఆయన ఉద్యోగ సంఘానికి గౌరవాధ్యక్షుడు ఉండే ఆ సంఘ సభ్యులే అనుకోండి, అవతల కాంగ్రెస్ పార్టీలే అనుకోండి, సొంత పార్టీలే అనుకోండి, ఈయన ఒక వ్యవస్థ, ఈయన తగిన పర్సనల్గా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ఫోన్లు ట్యాపింగ్ చేయించిండు. ఉదాహరణ నేను 10 చెప్పగలుగుతా. ఒకటి 2018లో కోటకద్ర నరసింహారెడ్డి అతను ఎవరితోటో సంభాషిస్తుంటే ఓ రోజు పొద్దున్నే 6 గంటలకు నాకు ఫోన్ చేశాను. అప్పుడు ఆయన ఎమ్మెల్యే, మంత్రి కాదు, గౌడ్ సాబ్. ఫోన్ చేస్తే నేను పోయేసరికి రాజేశ్వర్ గౌడ్ అని ఉన్నాడు, కోటకద్ర నరసింహారెడ్డి ఉన్నాడు. నేను పోయినాక ఫోన్ వినిపించాను.
కోటకద్ర నరసింహారెడ్డి అవతల ఎవరో వ్యక్తితో మాట్లాడుతుంది. చూస్తేవే అని మళ్ళీ ఇంకోటి వినిపించాయి. అట్లా 3 ఫోన్లు వినిపించి 4వది వినిపిస్తుండేసరికి కోటకద్ర నరసింహారెడ్డి కళ్ళలో నీళ్ళు వచ్చి దండం పెట్టిండు. అదొక సంఘటన నేను లైవ్గా చూసిన. తర్వాత బుర్జు సుధాకర్ రెడ్డి సీనియర్ సిటిజన్ ప్రముఖ న్యాయవాది మనోహర్ రెడ్డి సాబు మాట్లాడిన ఫోన్ సంభాషణను కూడా మంత్రి గారు వేరే మిత్రులకు వినిపించండు. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేయకుంటే మీరు నేను మాట్లాడేది మంత్రి గారి దగ్గరికి ఎట్లా పోతుంది? ఎవరైనా రికార్డ్ చేసి ఆయనే పంపించుండొచ్చు. రికార్డు మీరు నేను మాట్లాడినాము. సో మన ఇద్దరం అయితే పంపించాం. మీరు సింగిల్గా ఉండి మాట్లాడారు, నేను సింగిల్గా ఉండి మాట్లాడినా. మీరు పంపలే, నేను పంపలే. మరి ట్యాపింగ్ లేని ఏ విధంగా అవుతుంది? ఒకటి. రెండవది, నేను జంజామ్ హోటల్ అంటుండ్రు, నేను అక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఫోన్ ట్యాప్ చేయకుంటే? తర్వాత 2022 ఫిబ్రవరి 22వ తారీఖు రోజు నేను నా భార్య మా పెద్ద బాబు హైదరాబాద్ రాజేందర్లో ఉంటాడు. వాడు అరోరా లీగల్ సైన్సెస్ LLB చేస్తా ఉన్నాడు. ఎవ్రీ సండే మేము పిల్లలిద్దరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఇంత నాన్ వెజ్ ఏదో ఇంటి వంట చేసుకొని పోయి పిల్లలకు తినిపిస్తాం. మేము బాబు దగ్గరికి పోయినాం. పోయిన తర్వాత మా మిస్సెస్ ముందు పోతుంది, కారు దిగి. నాకు ఫోన్ వచ్చింది, మా తమ్ముడు ఫోన్ చేసిండు. చిన్న తమ్ముడు నాగరాజును ఎవరో కారు ఎక్కించుకొని పోయినరు, మళ్ళీ వాళ్ళు గుండాలా పోలీసులా తెలియదన్నా అని. నేను ఒక మిత్రునికి ఫోన్ చేసిన, ఏందో ఇట్లనంట, పోలీసు వాళ్ళు అయితే పర్వాలేదు కానీ ఇంకా వేరే ఇంకేమన్నా అనేది అర్థమవుతలేదు అంటే ఎంబడే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి అంటే మా 3వ తమ్ముని శ్రీనివాసరాజుని పంపి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించాను. మా నాగరాజు ఇట్లా కిడ్నాప్ అయిందని. తర్వాత నాకు ఫోన్ వచ్చింది, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి, పేరు ఎందుకు కానీ, మీరు ఏ బండిలో పోయినా అంటే నా కార్లో పోయినా, మీరున్న లొకేషన్ ట్రేస్ అయింది, పౌరని అక్కడికి వెళ్ళిపోండి అని నాకు చెప్పడం జరిగింది. తర్వాత నేను ఆ రోజు రాత్రి తుల్జాపూర్ పోతున్నా, అంటే కర్ణాటకలోని తుల్జాపూర్ పోతుంటే నేను పోతున్న బస్సును కర్ణాటకలో పోలీసులు ఆపి 23 తారీఖు రాత్రి 1 గంటకు నన్ను వాళ్ళ కస్టడీకి తీసుకున్నారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అదే తెల్లారితే 24 తారీఖు రాజేశ్వర్ గౌడ్ అండ్ డికే మహేష్ కుమార్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చి నన్ను హ్యాండ్ ఓవర్ చేయమంటే అక్కడ SHO గారు FIR కాపీ ఇచ్చి తీసుకుపోండి అని చెప్పాడు. లేదు, FIR కాపీ రాత్రి లేట్ అయింది, మేము ఉదయం 10 గంటల వరకు మీకు పెడతామని వాళ్ళ జీడీలో ఎంట్రీ చేసి వీళ్ళ ID కార్డులు మొత్తం నెంబర్లు వేసి రాసి నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకొస్తే 23 రాత్రి తెల్లారితే 24 ఫిబ్రవరి రోజు నన్ను తీసుకొస్తే నన్ను మార్చి 3వ తారీఖు రోజు నా మీద FIR చేసి నన్ను రిమాండ్కి పంపారు. మళ్ళీ ఇన్ని దినాలు నన్ను ఏ చట్ట ప్రకారం వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు, కనీసం వాళ్ళు నన్ను ఎక్కడ పెట్టిన విషయం కూడా నాకు తెలియదు. అంటే ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ లేదే జరిగిందంటారా? కాబట్టి 100% ఫోన్ ట్యాపింగ్ ఉన్నది. మాజీ మంత్రి గారు ఫోన్ ట్యాప్ చేయించారు. అన్నా మీరు ఎందుకు మరి చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడే న్యూస్ రీల్ స్టార్ట్ అయింది, 1 by 1 అవుతుంది ఏదైనా. అయితేనా ఇంతకుముందు మీరు చెప్పినట్టు మీరు బీదర్ ప్రాంతంలో ఉన్నప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చినండి. అయితే ఈ విషయంలో నాకు ఇంకొక సమాచారం ఏంటంటే, మీరు అమరేందర్ రాజు గారు అఫ్ఘాన్లో ఉన్నప్పుడు మీ అనుచరులను దాదాపు 60 మందిని అఫీషియల్గా అనుకోండి అన్అఫీషియల్గా అనుకోండి తీసుకొచ్చి చాలా చిత్రహింసలు పెట్టినాను. ఇంకా ముఖ్యంగా మీ అనుచరుడు ఒకరినైతే ఇక్కడ ఉన్న దగ్గరలో అంటే భూత్పూర్ స్టేషన్లో చెట్టుకు కట్టేసి అంటే తలకిందులుగా వేడదీసి చాలా కొట్టిండ్రు, అసలు ఎంతగా ఉండి అంత కొట్టిండ్రు. మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సమాచారం అది ఎంతవరకు నిజం? నిజంగా అంత పర్సనల్గా తీసుకొని చిత్రహింసలు పెట్టిండ్రా మీ మనుషులను? ఖచ్చితంగా చిత్రహింసలు చేసిన మాట వాస్తవమో. వాళ్ళు చిత్రహింసలు చేస్తారనే 2.5-3 సంవత్సరాలకు వెళ్ళి కూడా నాకు ఏదైతే ఉండే సర్కిల్ ఉందో చాలా మటుకు తగ్గించుకున్నా. ఆ రోజు నేను వాళ్ళకి సాయం చేసే పరిస్థితులు లేకున్నా నా నుంచి వాళ్ళకి నష్టం జరుగుద్దనే ఉద్దేశంతో నాకు ఫోన్ చేయకండి, నా దగ్గరికి రాకండి, నా నుంచి మీకు నష్టం జరుగుతుంది అనే విషయము నా వెల్విషర్స్ అందరు కూడా చెప్పడం జరిగింది. మీ బాబును కూడా LLB ఎగ్జామ్ టైంలో మీ బాబును కూడా వాళ్ళు ఎక్కడనో తెలుసుకొని తీసుకుపోయి స్టేషన్లో పెట్టి చాలా భయభ్రాంతులకు గురి చేసిందని మీ నాన్న చెప్పాలని చేసిందంట, నిజం? తెల్లారితే మా బాబుకి ఎగ్జామ్. నేను మా బాబు రూమ్ నుంచి నేను తుల్జాపూర్ బస్ ఎక్కి అక్కడి నుంచే నేను వెళ్ళిన.
కాబట్టి మా బాబుని తీసుకుపోయారు. మళ్ళీ అదేం చట్టమో, చట్టంలో ఎక్కడ ఉన్నదో, మళ్ళీ విరసనలో చట్టం సపరేట్గా ఉన్నదా, ఇవన్నీ జరిగిన మాట అయితే వాస్తవం. కాబట్టి మేము ఇప్పుడు కొత్తగా వచ్చిన మన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆ రోజు జరిగిన హరాస్మెంట్లకు కారకులైన ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం అధికారులను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, సరే అధికారంలో ఎవరన్నా ఉండొచ్చు, ఈ పార్టీ ఉండొచ్చు, ఆ పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ అన్న ఉండొచ్చు, కానీ అధికారులు మాత్రం వాళ్ళ పరిధి దాటి అతిగా ప్రవర్తించి ఆ టైంకు మాత్రం ఆ బాధితులను కష్టపెట్టినా తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులు బాధపడక తప్పదని తెలియజేస్తున్నాం. దాదాపు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర, మీరు కానీ మీ ఫ్యామిలీ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మీరు ఒకానొక స్థాయిలో అంటే పీక్లో అంటే మహబూబ్ నగర్లోనే ఒక మంచి స్థాయిలో ఉన్నారు, ఒక నాయకుడిగా మీరు ఎదిగినారు. ఒక ఎమ్మెల్యే తర్వాత ఆ స్థాయిలో మీరు ఉన్నారు. ఇప్పుడు మీ వైఫ్ రాధామర్ గారు వాళ్ళు చైర్మన్గా ఉన్నారు, మీరు మార్కెట్ కమిటీ చైర్మన్. అంత పీక్లో పోయిన వాళ్ళు ఒక్కసారికి గ్రౌండ్ లెవెల్కు పడిపోవడానికి కారణం ఏంటి సార్ రాజకీయం? నేను భావించేది అయితే ఒకే ఒక కారణం, కాంగ్రెస్ పార్టీ ఇడిచి శ్రీనివాస్ గౌడ్ గారి మాటలు నమ్మి మోసపోయినామని అనుకుంటున్నాను. లేకుంటే ఖచ్చితంగా అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే సరే నేనే నెంబర్ 1 అనుకున్నా, ఆ కొంతమంది పెద్దవాళ్ళ తర్వాత అయితే నా నెంబర్ ఉన్న మాట వాస్తవం. ఉదాహరణకు ఓ సాదయ్య యాదవ్, పులివీరన్న సాబు, ఒక జగదీష్ రెడ్డి సాబు, ఓ ముత్యాల ప్రకాష్ సారు, ఒక ఉబేదన్న తర్వాత ఖచ్చితంగా నెంబర్ నాదే. మీరు బీఆర్ఎస్లో ఉన్నారా, కాంగ్రెస్ ఉన్నారా, ఆ టైంలోనే మిమ్మల్ని స్టేషన్లు మార్చి కూడా కొట్టిండ్రు అని సమాచారం. అసలు ఎందుకు పోలీసులు కూడా అప్పుడు అంత అత్యుత్సాహం అంటే డిపార్ట్మెంట్ ప్రదర్శించాల్సి వచ్చింది? ఎందుకు మాజీ మంత్రి కూడా మీ మీద అంత పగబెట్టుకోవాల్సి వచ్చింది? ఇదే కారణం. మేము ఒక్కరం అడ్డు లేకుంటే ఇంకా ఆయనకి ఈ మహబూబ్నగర్లో ఎదురే లేదని ఆయన ఒకటి స్క్రిప్ట్ తయారు చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. ఆయన ఇంప్లిమెంట్ చేయగలిగిండు, మేమేమో బాధింపబడ్డాం. అధికారులు కూడా బాగా అత్యుత్సాహం. మరి అధికారులను బెదిరించిందా, అధికారులకు ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బులు ఏమని ఇచ్చిండా, కానీ నన్ను కొడితే ఈ బాయిల నాచు అని గ్రీన్ కలర్ వస్తుంది చూడు, నా బాడీ ఆ విధంగా గ్రీన్ కలర్ అయింది. ఈ విషయంలో నిజంగా చెప్తున్నా, మీకు కానీ రాఘవేంద్ర రాజు గారు కానీ హ్యాట్సాప్ చెప్పచ్చు. ఎందుకు అంటున్నా అంటే, ఇంత నార్మల్గా ఎవరన్నా మనం తిట్టినా కొట్టినా టైం కోసం చూస్తుంటారు. ఏదో ఇంకా రివెంజ్ అనుకోని ఏమని అనుకోండి, ఇంకా కొందరు అయితే నాయకులు అయితే రివెంజ్ పాలిటిక్స్ అవిని చేస్తారు. కానీ మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే దాదాపు ఒక దశాబ్దం మిమ్మల్ని ఒక రేంజ్లో టార్చరు, మీకు అంటే అన్ని రకాలుగా చిత్రహించరు, మానసికంగా కానీ శారీరకంగా కానీ మీకు అన్ని బాధలు పెడితే కూడా మీరు అన్నీ మర్చిపోయి శాంతిగా ఉండాలి, అవన్నీ ఏం పెట్టుకోవద్దని పోవడం, గాంధీ మార్గంలో పోతున్నారు. అంటే ఎందుకు నిజంగా మహబూబ్ నగర్లో గొడవలు ఉండకూడదు అన్నట్టు మీరు పోతున్నారా? మనకెందుకు లేదు, దేవుడే చూసుకుంటా అన్నట్టు పోతున్నారు. ఆ విషయంలో నిజంగా మీకు హ్యాట్సప్. కానీ అందరు కూడా చాలా షాకింగ్ ఉన్నారు, ఇంత జరిగినా కూడా వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు కదా అని. ఎందుకంటారు? ఇప్పుడు ఎవరో మూర్ఖుని చేతికి పిచ్చోని చేతికి రాయింటాం కదా, ఆ విధంగా ఒక మూర్ఖుని చేతికి అధికారం వచ్చింది. వచ్చినప్పుడు అధికారులు మా మీద ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారులను ప్రెషరైజ్ చేస్తే అధికారులు మాకు లైవ్గా అనిపించిండ్రు, అంటే చూసేటోళ్ళందరికీ. కానీ అధికారుల ఎంబడి ఉన్నది ఎవరు, వాళ్ళు మాత్రమే మాకు కావాలి. మా మీద పర్సనల్గా మమ్మల్ని అరెస్ట్ చేసుడో మమ్మల్ని కొట్టుడో చేసిన అధికారి మీద మాకేం లేదు. ఆ అధికారిని ప్రెషరైజ్ ఎవరైతే చేసినారో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మాకున్న సమాచారం ప్రకారం ఈ ఇష్యూకి ఎవరైతే ముఖ్య కారణం, అసలు మీకు గొడవ కావడానికి కూడా ముఖ్య కారణం ఉన్నారో, ఇప్పుడు మీరు చాలా క్లోజ్ ఉన్నారు. ప్రజలు కూడా అరే వీళ్ళు ఇంత మంచి అయిపోయింది, ఎందుకంటే గొడవ స్టార్ట్ అయింది అక్కడ నుండి, వీళ్ళు ఇప్పుడు చాలా బాగానే ఉన్నారు కదా అని అనుకుంటున్నారు. ఎలా సాధ్యం? ఇప్పుడు ఆనంద్ అనేటోడు మా తమ్ముళ్ళల్లో ఆనంద్ కూడా ఒక చిన్న తమ్ముడు. ఏదో ఆనంద్ సేమ్ వాళ్ళ కమ్యూనిటీ అని పెద్ద అయినా ప్రోత్సహించుడు, చిన్న అయినా మా చిన్న తమ్ముడు రాఘవేంద్ర రాజు చాలా క్లోజ్ ఉండే. అప్పుడు వెనకటికి అమృత్ ప్రసాద్ గౌడ్ అని చిరంజీవి పార్టీకి వెళ్ళి పోటీ చేసిండే. ఆ అమృత్ ప్రసాద్ గౌడ్ వచ్చేసి శ్రీకాంత్ వాళ్ళకి రిలేషన్ కావాలి. శ్రీకాంత్ మా తమ్మునికి అప్పుడు చిట్ ఫండ్స్ అనుకోండి, ఈ డైలీ కలెక్షన్స్ అనుకోండి, దాంట్లో ఇద్దరి మధ్యన రిలేషన్ ఉండే. అయితే ఎప్పుడైతే అన్నదమ్ములు లోపల మాట్లాడుకున్నారో శ్రీనివాస్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్, అన్న వచ్చేసి ఆనంద్ గౌడ్కు లేపుడు, తమ్ముడు వచ్చేసి మా చిన్న తమ్ముని లేపుడు. అంటే గొడవలు పెట్టిందే వాళ్ళు. అది ఒకనొక టైంలో నేను గ్రహించి ఇటు మా తమ్ముని సంజాయించడము, అటు ఆనంద్కి చెప్పడం, ఆనందే వాళ్ళ రిలేషన్ ఇంకోరో మాకు జాయింట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని పంపడం. నేను మా తమ్ముని ఒక్కటికి 4 సార్లు అది కాదురా దీని వెనక గిది ఉంది అని తమ్ముని సంజాయించడం.
ఆ తర్వాత ఇద్దరిని కాంప్రమైజ్ చేయడం. అసలు వాళ్ళు ఏం కుట్ర చేసానంటే ఆనంద్ మీదే మా తమ్ముడు పెట్టిన కేసుకు ఆనంద్కు పనిష్మెంట్ కావాలని, ఆనందోళ్ళు అనుచరులు మా మీద పెట్టిన కేసుకు మాకు పనిష్మెంట్ కావాలని, ఆ విధంగా వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుకోండి. తర్వాత ట్రయల్ నడిచేటప్పుడు విక్నెస్లను వాళ్ళ నిర్బంధంలో పెట్టుకొని బెదిరించడం అనుకోండి. మళ్ళీ విక్నెస్ చెప్తాడా లేదా అని వచ్చి కోర్టు హాల్లో కూర్చోవడం చాలా చాలా చేసిన వాళ్ళు. ఇవన్నీ కూడా చెప్తే తర్వాత అరే అమరన్నకు ముందు అర్థమైంది, అమరన్న ద్వారా ఇప్పుడు మాకు అర్థమైంది అనే ఉద్దేశంతో కాంప్రమైజ్ అయ్యారు. ఎవరి మీద కేసులు లేవు, అన్ని కేసులు అని అందరూ ఆగున్నారు. జరగాల్సిన అన్ని అనర్థాలు జరిగిన తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అంటే అన్ని సంవత్సరాలు రాజకీయం వెంకలకు వెళ్ళదు కదా, 10 సంవత్సరాలు. సరే, అది జరిగిన మాట వాస్తవము, నష్టాలు జరిగిన మాట అయితే వాస్తవము. కాకపోతే ఏదో జర పులి స్టాప్ పడాలి కాబట్టి కొద్దిగా లేట్గా అయినా అర్థం చేసుకున్నారు, కరెక్ట్ ట్రాక్లో పోయినరు అనేది నేను విశ్వసిస్తాను. మీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే మీది రాధా గారిది లవ్ మ్యారేజ్ అని నాకున్న సమాచారం, అది ఎంతవరకు నిజం? ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? ఇప్పుడు రాధా గారు వాళ్ళది వచ్చేసి గన్పూర్ మండలం మల్కాపూర్ విలేజ్. వాళ్ళు పై చదువుల కోసం మహబూబ్నగర్ వచ్చిండ్రు. మా ఇంటి ఎదురుగానే వాళ్ళ ఓన్ హౌస్ ఉంటుంది. వాళ్ళు కాలేజ్ పోవడం అనుకోండి, నేను నా వ్యాపారం అయితే నేను బయటకు పోవడం అనుకోండి, ఎదురు బదురు సేమ్ గల్లీలో ఉండేది. ఒకరినొకరిని చూసుకున్నాం, ఆకర్షితులమైన పెళ్లి చేసుకున్నాం. రాధా గారిని మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మంచి గౌరవం ఇచ్చిండ్రు, మీ ఫ్యామిలీలో ఒక మంచి స్థానం ఉంది. మహబూబ్ నగర్లో కూడా ఇప్పుడు ఆమెను ఒక మున్సిపల్ చైర్మన్గా చేసిండ్రు, మీరు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే. సో అన్ని రకాల గౌరవం కానీ హుందాతనం కానీ అంతా ఇచ్చింది. కానీ ఒకానొక స్థాయిలో ఆమెకు కూడా నిద్రలేని రాత్రి అంటే సమయం సందర్భం లేకుండా ఏ టైంలో ఆ టైంలో పోలీసులు పిలవడము, ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాళ్ళు ఇంటి తీసుకుంటూ తిరగడము, అంటే ఒకానొక స్థాయి అలాంటి వారిని కూడా భయభ్రాంతులకు గురి చేశారు. పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, భర్త జైల్లో ఉన్నారు, మరుదులు జైల్లో ఉన్నారు. అంటే ఆమె కూడా చాలా కష్టాలు అనుభవించింది. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాకు ఆయన అన్నాను పిలిచిన, బట్ ఆయన మమ్మల్ని ఇంత బాధలు పెట్టిండ్రు, ఒకానొక స్థాయిలో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా అని అన్నది ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మా భార్యను కూడా ఇంత మంచిగా మేము ఇంత బాగున్నాం, ఒక్కసారి అలాంటి అంటే ఇట్లా లేడీస్ దగ్గర కూడా పోయి అంత భయభ్రాంతులకు గురి చేసేటట్టు బిహేవ్ చేసినప్పుడు అన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఇప్పుడు రాధా గారిని నేను 1996లో పెళ్లి చేసుకున్నా. అప్పుడు మా 4 తమ్ముళ్ళు, మా అన్న కూతురు అందరూ చదువుకునేది. మా తమ్ముళ్ళందరూ కూడా రాధను ఒక అక్కలాగా ఒక అమ్మలాగా చూసిండ్రు. ఆమె కూడా మరదులు కాదు కొడుకుల్లాగా తమ్ముళ్ళలాగా ఆమె చూసింది. ఒకేసారి మా తమ్ముళ్ళు నేను ఒకేసారి జైలుకోవడం, తర్వాత నా కొడుకుకు తెల్లారితే ఎగ్జామ్ అంటే ఎస్ఓటి పోలీసులు నా కొడుకుని తీసుకుపోవడం, అంటే బయట మొగదిక్కు అనేది లేకుండా ఆయన సందర్భంలో ఆమె టెన్షన్కి వచ్చి సూసైడ్ చేసుకోవాలనుకున్న మాట వాస్తవం. అప్పుడు ఆమె పక్కన భగవంతుని దయనో ఆమె ఆ తలరాతనో ఇంకా రాత రాసింది కాబట్టి ఆ రోజు ఇదే జూపల్లి భాస్కర్రావు గారు ఆమె పక్కన ఉండి, అమ్మ అటువంటి ఆలోచన చేయకు, నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అని అతను మనోధైర్యాన్ని ఇచ్చి ఆమెను కాపాడిండు. ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి లోపల ఒకసారి హృదయాలకు తాకినాయి. నిజంగా కదా, అన్నా నేను మమ్మల్ని కూడా ఇంత బాధపడ్డాను అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలో మాత్రం నిజంగా అంటే చాలా ఎమోషనల్ గురైంది. వాస్తవం కూడా రాధా గారు జరిగిందే కెమెరా ముందు చెప్పిండ్రు. అది లేనిదో లేకో ఏదో కలిపో ఏదో ఉన్నది ఉన్నట్టు ప్రజలకు కళ్ళ ముందు కనిపించే విధంగా రాధా గారు ఉన్న విషయం ప్రజల ముందర పెట్టారు. 100%. ఎందుకంటే ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు మీ ఫ్యామిలీ ఎన్ని కష్టాలు, అన్నిటికంటే ముఖ్యంగా మాత్రం మీ ఫ్యామిలీ అనుభవించిందని. ఇంకొకటేనా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు నాయకులు మాట్లాడుకుంటూ కూడా అప్పుడు మాజీ మంత్రి అరాచకాలు అవినీతి వల్లనే ఓడిపోయినారు, భూ కబ్జాలు ఇవన్నీ మాట్లాడుతుంటే మంత్రి నిన్న కూడా ఏదో విషయంలో మాట్లాడుతూ ఇటీవల ప్రతి ఒక్కరు భూ కబ్జాలు అంటున్నారు. ఒక్క గజం నేను కబ్జా చేసినట్టు మీరు నిరూపిస్తే నేను దేనికైనా రెడీ, నేను అసలు ఎక్కడ కబ్జాలు చేసిన, ఎక్కడ అక్రమ చేసిన అని ఆయన చాలా గట్టిగానే మీడియా ముందు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మంత్రి గారి ఫామ్ హౌస్ ఎవరి భూములు ఉంది తెలియదా? మంత్రి గారికి మంత్రి గారి తల్లిదండ్రి సమాధులు ఎవరి భూములు ఉన్నాయి? ఆయన ప్రూవ్ చేయమంటున్నారు కదా, ఒక్కటన్నా ఏమైనా రుజువు ఉంటే నిరూపించండి.
మంత్రి గారి ఫామ్ హౌస్ ఏ సర్వే నెంబర్లు ఉంది, మంత్రి గారి తల్లిదండ్రి సమాధులు ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి, ఆ సర్వే నెంబర్ అతనిదా ప్రభుత్వానిదా తెలియదు అతనికి. ఇప్పుడు సవాలు విసినప్పుడు రాడు, తోక ముడుస్తాడు, మళ్ళా ఏదో జనాలల్లో మళ్ళా అది రెన్యువల్ కావాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి చెప్తాడు. నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నా, టైం చెప్పు, ఏడికి రమ్మంటో చెప్పు, మాట్లాడదాం. ఇదే మీ ఛానల్ రావాలి. మీ ఛానల్ ద్వారా ఆయన అడుగుతున్నా, మీరు అతన్ని అడగండి. అదే అతని తల్లిదండ్రి సమాధి కాడనా, అతని ఫామ్ హౌస్ కాడనా, ఆయన చెప్పిన ప్లేస్ కాడ మాట్లాడదాం. ఆ టైం అతను చెప్పమానండి. ఓకే, అయితే ఆయన ఏమంటున్నాడంటే ప్రభుత్వం ఇదే ఉంది కదా, చట్టపరంగా చర్యలు తీసుకోండి. నేనేమన్నా అరే చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది భయ్, అంత తొందర ఎందుకు? నిరూపించు, టైం వస్తుంది ప్రతిదానికి. బరాబర్ నిరూపిస్తారు. ఎందుకు నిరూపించారా? నిరూపించండి. ఒక్క గజము. అరే నీ ఫామ్ హౌస్, నువ్వు గవర్నమెంట్ భూమిలో ఫామ్ హౌస్ కట్టుకొని పండుకుంటున్నావు. మీ తల్లిదండ్రులు శాశ్వతంగా గవర్నమెంట్ భూమిలో వండుకున్నారు. మళ్ళీ ఎందుకు నీకు 4 రోజులు దాకా అన్నీ వస్తాయి కదా. మాజీ మంత్రి గారు ఏంటంటే, మేము అంటే బలహీన వర్గాలకు చెందిన మేము కారులో ఉండకూడదా, ఇండ్లు కట్టుకోవద్దా, మేము మంచిగా తిరిగితే మీరు ఎందుకు కళ్ళలో మన్ను పోసుకుంటున్నారా మీరని లీడర్ వంశీచంద్ర రెడ్డి గారిని కానీ మీ కాంగ్రెస్ నాయకులను కూడా అంటున్నారు అనమాట. మేము రబ్బర్ చెప్పులు వేసుకుని తిరగాలనా అని అంటున్నారు. నువ్వు బహుజను అబ్బా కాదంటలేము. నీకు మంత్రి పదవి వచ్చింది. ఎంతమంది బహుజనుల ఉసురు పోసుకున్నావు చెప్పు. అంటే ఇదే పాల్కొండ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఎప్పుడో వాళ్ళ పూర్వీకులకు గవర్నమెంట్ ఇచ్చింది భూమి. అతను బహుజనుడు కదా, అతని జగన్ నువ్వు భూమి లాక్కొని ఫామ్ హౌస్ కట్టుకున్నప్పుడు మళ్ళీ సేమ్ నీ కమ్యూనిటీకి చెందినోడు కదా ఆ పాల్కొండ శ్రీనివాస్ గౌడ్ కూడా. మళ్ళీ అతను బహుజనుడుగా నీకు గుర్తురాడా? ఎంతమంది బహుజనుల మీద నువ్వు కేసు పెట్టినావు? ఎంతమంది బహుజనుల ఆస్తులు రూపాయి పావులకు లాక్కున్నావు నువ్వు? వాళ్ళంతా బహుజనులు కాదా? ఎంతసేపు ఊకే అదొక బ్యానర్, అదొక ఆ బుల్లెట్ ప్రూఫ్ లాగా అది ఒడుకునికి ఆయన వాడే వర్డ్ అంతే. కష్టపడి మీరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించారు. మరి గెలిపించిన తర్వాత ఎందుకు మీరు పార్టీ కార్యక్రమాలలో యాక్టివ్గా లేరు? చాలాసార్లు ఏ మీటింగ్స్లో కూడా మీరు కానీ రాఘవేంద్ర రాజు గారు కానీ కనబడడం లేదు. ఎందుకు? నేను ఎప్పుడు కూడా అంటే 1987లో సాదేవ్ యాదవ్ గారు మున్సిపల్ చైర్మన్ అప్పటికెళ్ళి మొన్న జరిగిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైతేనేమి ఎమ్మెల్సీ రిజల్ట్ రానందుకు అది ఉదాహరణగా చెప్పలేకపోతున్నాం. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే ఎప్పుడు కూడా నేను తెర వెనుక రాజకీయాలు చేస్తే తప్పితే ఏదో స్టేజ్ ఎక్కుడు మైక్ పట్టుడు ఏ రోజు చేయలే, ఈ రోజు కూడా చేయలే. నేను ఎప్పుడు కూడా పార్టీకి లాయల్గా ఉంటా. పార్టీ లైన్ ఎవరు తప్పకుండా ఎప్పటికప్పుడు సజెషన్ చేస్తూ ఉంటా. నేను ఏ రోజు కూడా ఓపెన్గా 10 మందిలో కనిపాను. నేను మొత్తం తెర వెనుకనే నేను చేసేది నాటికెళ్ళి నేటి వరకు. అట్లా ఈరోజు కొత్తగా మీరు చేసిండ్రు కనిపించలేరు అంటే నేను బరాబర్ చేస్తా, బరాబర్ ఎప్పుడు కనిపాను. ఈరోజు కొత్తగా ప్రజెంట్గా మహబూబ్నగర్ తీసుకుంటే కాంగ్రెస్లో ఇంటర్నల్ కొన్ని అంటే కొందరు ప్రత్యక్షంగానే పరోక్షంగానే బాధలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు కష్టపడ్డాము, మేము శతాబ్దం పైగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడ్డాము, కానీ ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నుండి కొందరు నాయకులని కాంగ్రెస్ తీసుకుంటున్నారు వాళ్ళు మమ్మల్ని ఎన్నో విధంగా కష్టపెట్టింది. ఇప్పుడు వాళ్ళనే మీరు తీసుకోవడం వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతున్నాయని చాలా మంది బాధపడుతున్నారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని రీజన్ ఏంటంటే మీరు కూడా చేరికల కమిటీలో ఒక మెంబర్. సో దానికి మీ కార్యకర్తలకు మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు అధిష్టాన సూచన ఏముందంటే ఎమ్మెల్యే ఎన్నిక కాగానే మున్సిపల్ అవిశ్వాసం వచ్చింది, దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ వస్తూ ఉంది. అంటే వన్స్ డిసెంబర్ 3 ఫలితాలు వస్తే డిసెంబర్ 7న గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికెళ్ళి ఏదో ఒక ఎలక్షన్ వస్తూ ఉంది. ఆ ఎలక్షన్ గెలవడమే ధ్యేయంగా చేరికలు జరుగుతున్న మాట వాస్తవం. కానీ ఎవరైతే 10 సంవత్సరాలకి నష్టపోయి పార్టీకి లాయల్గా ఉండి పార్టీ కోసం కష్టపడ్డారో ఈరోజు మీకు ఆ ఫలితాలు రాకపోయినా 100కు 100% రేపు ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ సరే చేరేటోళ్ళు చేరుతున్నప్పటికీ ఏదైతే నష్టపోయి పార్టీకి లాయల్గా ఉండి పార్టీకి పనిచేసిన వాళ్ళకు ఖచ్చితంగా పెద్దపీట ఉంటుందని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని స్థానిక శాసనసభ్యుని పూర్తి స్థాయిలో నమ్ముతూ ఈ పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్నా. ఈ ఎంపీ ఎలక్షన్స్ ప్రజెంట్కి ఇప్పుడు రాబోతున్న ఎంపీ ఎలక్షన్స్కి మీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారి గెలుపులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? ప్లానింగ్ అనేది సందర్భాన్ని బట్టి ఉంటుంది, అది బహిరంగంగా చెప్పడం ఏముండదు, ఖచ్చితంగా ఉంటుంది. చివరగా మీరు మీ ఫాలోవర్స్, మహబూబ్ నగర్లో ఉన్న మీ ఫాలోవర్స్కు, కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అధైర్యపడద్దు. మన ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులే అయింది,
కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఓపిక పట్టండి. మీ ఖచ్చితంగా మీ కష్టానికి ఫలితం 100% ఉంటుందని విశ్వసించే దాంట్లో మొదటి వ్యక్తి నేను. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలను మేము ఎలక్షన్లకు పోయినామో దాదాపు 5 కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 6వది కాకుండా మొన్న మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లోకల్ ఎమ్మెల్యే గారు ఈ తై బజార్ అనేది బంద్ చేయించిండు. అది స్టేట్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో లేనిది. అట్లా చెప్పినే కాకుండా ఇంకా ఎక్కువ చేసి ప్రజలకు ఏ విధంగా లబ్ధి చెందాలి, ప్రజలకు మంచి పాలన ఏ విధంగా అందియాలి అనే దానికి పైనే మేము దృష్టి పెడతామని మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాం. ఇది కాంగ్రెస్ సీనియర్ నాయకులు చలువగాలి అమరేందర్ రాజు గారు చెప్తున్న విషయం. పార్టీ పటిష్టతకు, పార్టీ బలోపేతానికి, పార్టీ గెలుపు కోసం కొత్త నాయకులను తీసుకుంటున్నాము. ఎవరైతే పార్టీ పటిష్టతకు ఎప్పటి నుండో కష్టపడుతున్న వాళ్ళని పార్టీ కడుపున పెట్టుకొని చూసుకుంటుంది. డెఫినెట్గా వాళ్ళకి లేట్ అయినా వాళ్ళని ఎప్పటికీ వాళ్ళకి ఇచ్చే స్థాయి వాళ్ళకి ఇస్తూనే ఉంటాము. అండ్ పార్టీ గెలవడానికి ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పామో 6 గ్యారెంటీలను మేము అమలు పరుస్తున్నాం. చెప్పని విషయాలు కూడా తై బజార్ ఇలాంటి వాటిని కూడా మేము అంటే చిరు వ్యాపారస్తులు ఆనందం చూడడం కోసం మా ఎమ్మెల్యే గారు తై బజార్ లాంటివి కూడా రద్దు చేస్తూ వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా మేమందరం నాయకులమే కానీ ఎమ్మెల్యే కూడా అందరికీ అందుబాటులో ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ఎంపీ గెలుపులో కూడా ప్రతి ఒక్కరు కష్టపడాలని ప్రజలను కోరుకుంటున్నారు. అన్న ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. నమస్కారం.